అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. అమరావతిలో రైల్వే లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ సరిహద్దులోని ఎర్రుబాలెం నుంచి ముందుగా అమరావతి గుడి ఏదైతే పాత నగరం ఉందో అక్కడ వరకు ముందుగా ఒక 25 కిలోమీటర్ల స్ట్రెచ్ పూర్తి చేసేందుకు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 60 డేస్లోనే టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. 3 కిలోమీటర్ల రైల్వే వంతెనకు ప్రత్యేకంగా ఒక టెండర్, అక్కడ నుంచి ఎర్రుబాలెం వరకు ఒక టెండర్ పిలిచి రాబోయే 24 నెలల్లో రైల్వే లైన్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి మాత్రం 3 సంవత్సరాలు తప్పనిసరిగా కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక అమరావతి పాత గ్రామం ఏదైతే ఉందో అమరావతి నుంచి పెదపరిమి మీదుగా నంబూరు రైల్వే స్టేషన్ వరకు రైల్వే లైన్ కనెక్ట్ చేసేందుకు కొన్ని భూ సమస్యలు ఉన్నాయి. భూసేకరణ చేయాల్సి ఉంది. పెదపరిమి దగ్గర 1500 ఎకరాలు రైల్వే శాఖకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ పెదపరిమి సమీపంలో రాబోతా ఉంది. ఇప్పటికే కొన్ని రాజధానికి సేకరించిన భూములతో పాటు మరికొన్ని భూములు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైల్వే వాళ్ళు ఎలా ఆ ట్రాక్ని తీసుకువెళ్తున్నారు అనే మార్గంలో అంత రాజధాని గ్రామాలే ఉండవు కాబట్టి కొన్ని రాజధానికి ఇంకా భూములు ఇవ్వని గ్రామాల నుంచి కూడా భూములు సేకరించాల్సి ఉంది. వారికి కూడా రాజధానిలో ప్యాకేజీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారు. రైల్వే శాఖకి రాబోయే 2 నెలల్లోనే భూములు మొత్తం అప్పగించాలని కూడా ఒక కీలక అధికారిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో పెదపరిమి దగ్గర 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో ఒక రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. ఈలోగా రైల్వే శాఖ టెండర్స్ కాల్ చేసి రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జిని కూడా నిర్మించబోతా ఉంది. రాబోయే 36 నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైల్వే శాఖ అధికారులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూమి మొత్తం అప్పగించడంతో పాటు ఏవైతే హడ్డిల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించబోతా ఉంది. అమరావతి రైలు మార్గం గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.